నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, మనకి విజయసాయి రెడ్డికి కాకినాడ పోర్టులో అవకతవకలు జరిగాయని నోటీసులు ఉన్నాయి. మార్చి 12వ తేదీ ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పన్నారు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి యువతకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఒక పోరాటం దీక్షని స్టార్ట్ చేయబోతున్నారు. రెండు ఒకే రోజు ఒక కోయిన్సిడెన్స్ అనుకోవచ్చా, లేకపోతే ఒకదాని వెంబడి ఇంకొకట? ఇక్కడ విజయసాయి రెడ్డికి నోటీసులు పంపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా యువతను అందరినీ ఏకం చేయాలన్న ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది నిజమే అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు అటెన్షన్ డ్రాగింగ్ సినారియో అన్న దగ్గర దేని మీద అటెన్షన్ ఇవ్వాలంటే నిజంగా ప్రభుత్వ వ్యతిరేకతని ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అన్నది రీడ్ అవ్వాలి. దానికి మనకి దౌర్భాగ్యం ఛానల్ ఏంటంటే బ్లూ మీడియా, ఎల్లో మీడియా అని కింద పేరు వస్తుంటే, బ్లూ మీడియా అంటే సాక్షి తప్ప ఇంకా వాళ్ళకి వేరే దిక్కు లేదు. ఎందుకంటే ఈ ఎన్టీవీ, టీవీ నైన్ ఇవన్నీ 10 టీవీ అన్ని భయపడి చచ్చున్నారు. ఏమనంటే కేబుల్ కత్తిరించేస్తామని బెదిరిస్తే నాకు తెలిసి డిబేట్లో పెట్టడం మానేశారు వాళ్ళు. అవును, ఇవన్నీ నేను గమనిస్తున్నాం. సో ఓవరాల్గా మీరు డెవలప్మెంట్స్ చూసుకుంటే నేను ఇందాక చెప్పిన రన్నింగ్ రేస్ వార్తలు ఉంటాయి, ఒక 2 నిమిషాలు 40 వార్తల దగ్గర ఫీజు రీయింబర్స్మెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ ధర్నా చేసింది అనేది చదివిసిపోతారు వాళ్ళు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ తపేలా ఛానల్ వాళ్ళందరూ ఈ పౌడరు, డైపరు అండ్ పెట్రోల్ బంక్ కూడా అయితే కెమెరాలు గన్లు పట్టుకుని విజయసాయి రెడ్డి సిఐడి పిలిస్తే రాలేదో వచ్చాడో ఇంకా ప్రాణాలు చెవుల్లోంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, సాయంత్రం పొద్దున్న మధ్యాహ్నం డిబేట్లతో రక్తాలు కారించేస్తారు. వీలైతే విజయసాయి రెడ్డి కాదు, విజయసాయి రెడ్డి ఇంటి దగ్గర ఒక కెమెరా, విజయసాయి రెడ్డి కార్ వెనకతలో కెమెరా, విజయసాయి దిగుతున్నట్టు ఒక కెమెరా. వీళ్ళందరూ సత్యజిత్ రే ఫాలోవర్స్. సత్యజిత్ రే సినిమాలు చూసేవాడు ఎవరికి అర్థం అవ్వవి. ఆడు వీధి చివర ఒక కెమెరా పెడతాడు, వీధి అవతల ఒక కెమెరా పెడతాడు, ఇంట్లో కెమెరా పెడతాడు, అంతే. అది ఫాలో అవ్వాలి. అలాగే ఏంటంటే విజయసాయి రెడ్డి రెస్పాండ్ అయిన పైన ఇంటి దగ్గర కెమెరా, అక్కడ సిఐడి ఆఫీస్ దగ్గర కెమెరా, ఆడు కూర్చొని ఉంటాడు మైక్ కట్టుకొని. ఇంకా 2 ఏకం అప్పచెప్పినాడు. భయం పడి రాలేదు, భయం పడుతూ వస్తున్నాడు, అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు, సతమతం అయిపోతుండే అని చెప్పేసి ఉంటాడు. అవన్నీ సాయంత్రానికి నాకు ఖాళీ లేదే, ఆయన తర్వాత వస్తానని చెప్తాడు. మహా అయితే ఇవాళ కుదరదని చెప్తాడు, లేకపోతే వెళ్తాడు, వీళ్ళు సమాధానం చెప్తాడు ఆయన. వీళ్ళు మాత్రం రాసేది చెప్పేది వేరేగా ఉంటుంది. అది కాకినాడ పోర్టు అది ప్రైవేట్ అమ్మా. అప్పులు డబ్బులు లేక అందరూ షేర్ అమ్మాడు. దాని ఏంటంటే వీళ్ళకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అమ్మేసాడు, కొన్నాడు. ఇప్పుడు అరబిందో ఉంది, అది కాదు ప్రైవేట్ ఆధీనంలో ఉంటుంది. అదేదో రావు ఉన్నాడు, అతుంది కేపీ రావు, పీపీ రావు ఏదో అంటారు పేరు, వైవి రావు. వీళ్ళు అరబిందో యాక్చువల్గా దే ఆర్ డూయింగ్ ఎ బిగ్ ట్రేడింగ్. ఎక్స్పోర్ట్ మాడ్యూల్, ఇంపోర్ట్ మాడ్యూల్లో వాళ్ళ రా మెటీరియల్ అండ్ దీంట్లో దే ఆర్ డూయింగ్ ట్రేడింగ్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఎక్స్పోర్ట్ చేస్తూ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ పరంగా జరిగితే ఆ ఎక్స్పోర్ట్ రెవెన్యూ సేవ్ చేసుకోవచ్చు కదా కంపెనీ. ప్రాస్పెక్టివ్ థింకింగ్ అలాగే ఉంటుంది. మొదట్లో ఏంటంటే ఎవరికి సేల్ ఏజెంట్కి ఎవరికి అప్పచెప్పి కన్సైన్మెంట్స్ పంపిస్తుంటారు, తర్వాత స్టాఫ్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళే కన్సైన్మెంట్ చేస్తుంటారు. నా పాత కంపెనీలో నేనే మొత్తం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసేవాడిని. అదే సేల్ ఏజెంట్కి ఇవ్వలేదు, నువ్వెందుకు చేయాలంటే మాకు ఏమైనా లైసెన్స్ ఉండేది, నేను చేసేవాడిని. ఎగ్జాంపుల్ చెప్తున్నా. దట్స్ హౌ యూ నీడ్ టు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, పోర్ట్లో షేర్ తీసుకున్నప్పుడు వీళ్ళకి బెర్త్ ఛార్జీలు కానీ ఓవరాల్ ప్రాస్పెక్టివ్ ఛార్జెస్ అని తగ్గుతాయి కదా, దర్ ఓన్ కన్సైన్మెంట్స్. అండ్ మోర్ ఇస్ ఆల్ ఫాల్స్ అండర్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అథారిటీస్ ఫర్ వ్యూలో ఉంటాయి. సెంట్రల్ ఎక్సైజ్ అథారిటీ మన కస్టమ్స్ మూవ్ అవ్వాలంటే ఇది బాండెడ్ వేర్ హౌస్ నుంచి పోర్ట్కి రీచ్ అవ్వాలి. పోర్ట్కి రీచ్ అవ్వాలి విత్ ప్రాపర్ ఇన్స్పెక్షన్ అథారిటీస్ డాక్యుమెంటేషన్స్తో వస్తుంది. అక్కడ కస్టమ్స్ రిసీవ్ చేసుకుని ఎక్స్పోర్ట్కి ప్రాపర్ అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ ఉండి ఫీజిబుల్ కండిషన్స్లో ఉంటేనే అది ఎక్స్పోర్ట్ అవుతాయి. ఆల్ డిజైన్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దానితో డీజీఎఫ్టీ లైసెన్స్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే ఆయన కంపెనీలో షేర్లు నేను కొనుక్కున్న దానికి వీళ్ళకి అప్రహెన్షన్స్ వచ్చాయి. అరవిందో అంటే అల్లుడున్న పాపానికి ఏదైనా సరే విజయసాయి రెడ్డి చుట్టూ గేలవేసి తిప్పుతుంటారు, పేకతాడు పెట్టి. వాళ్ళ అల్లుళ్ళు బయట ఏం బిజినెస్ చేసుకుని ఏడు చేసినా ఆ సాగు అంతా విజయసాయి రెడ్డికి వస్తుంది ఆయనకి. మీకు అర్థమవుతుందా? సో అల్లుడైన పాపానికి కష్టమని ఇష్టరు, ఆయన తెప్పలు పడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీకి పిలుస్తారు. నువ్వేమన్నా రాజకీయ ప్రెజర్ పెట్టావా, ఏది లేదంటే మరి పోర్టు పర్వేకలెన్స్లో ఎవరెవరు పర్వ్యూల్లో ఉంటే అవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చేసుకుంటున్నట్టు కాకుండా నిజంగా ప్రజా సమస్యల మీద ఈ 9 నెలల కాలంలో 2 సార్లు రైతుల సమస్యలు, ఒకటి మిర్చి, ఇంకోటి రైతులది, మూడోది విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు, నాలుగోది ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ది. దీని మీద విద్యార్థుల పోరుబాట అని చెప్పుకొని వాళ్ళు ఎప్పటి నుంచో ప్రోగ్రామ్ ఎలక్షన్ కోడ్ సో మెనీ రీజన్స్తో పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఇది డిజైన్డ్ అగైన్ ఫర్ ఆవిర్భావ దినోత్సవం. దీనికి మైకులు ఎక్కడ న్యూస్ ఎక్కడ చూపించకుండా కవర్ చేయడానికి ట్రాన్స్పరెంట్గా ప్రజలకి దృష్టిలోకి అరే ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే
ఫీజు సక్రమంగా పే చేయనందుకు వాళ్ళకి అంబిగ్యూటీ క్రియేట్ చేశారు. ఏది ఓకే హాల్ టికెట్ ఇస్తామో ఏమో అని. తర్వాత చదువు అయిపోయిన వాళ్ళందరికీ డబ్బులు వెనక్కి ఇస్తారో ఇవ్వలేదు అన్న పరిస్థితి క్రియేట్ అయ్యింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయో చూసుకుంటే ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ క్లియర్. ఓకే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ఏదైతే విద్యార్థులందరితో సభను ఏర్పాటు చేస్తుందో సభ కాదు, ఆ, వీళ్ళు గజ్జ- మండల స్థాయి, ఉమ్, నెక్స్ట్ జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆఫీసులు ఇట్లన్నిటి చుట్టూ వాళ్ళు గొడవలు చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు. నిరసనకి ఈ బయటకు రాకుండా ఉండాలి అంటే ఎవరినో ఒకరిని ఆ టైంలో న్యూస్ లో కవర్ చేస్తూ ఉండాలి. అంతే ఈ న్యూస్ బయటకు రాకూడదు. అంతే, అదే చేయాలి. వాళ్ళు హ్యాపీగా ఎంత చక్కగా మేము డైవర్షన్ పాలిటిక్స్. చేసేసుకొని హ్యాపీ ఫీల్ అయిపోయి వెళ్ళిపోతారు. ఇప్పుడు యువశక్తి గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, జాగ్రత్తగా చూస్తే దీంట్లో ఇందులో ఏం చెప్పారంటే జనవరి జాబ్ క్యాలెండర్ అన్నది ప్రభుత్వం అన్న దగ్గర జనవరికి అయితే ఇవ్వలేదు, కానీ దగ్గర దగ్గర ఉపాధి కల్పన చూసుకుంటే మే 2019 నాటికి మొత్తం ఉద్యోగాలు 3,97,120. 1924లో వైఎస్ఆర్సీపీ అంటే వేకెన్సీస్ గురించి చెప్తా రిక్రూట్మెంట్ ఎలా అయిందంటే శాశ్వత ప్రాతిపదిక ఉన్న ఉద్యోగాలు 1924లో 2,21,000, కాంట్రాక్ట్ ప్రాతిపదిక ఉన్న ఉద్యోగాలు 43,923, అవుట్ సోర్సింగ్ అండ్ ఇతర ఉద్యోగాలు 3.73 లక్షలు. వైఎస్ జగన్ ప్రభుత్వం కల్పిత ఉద్యోగాలు టోటల్ 6.38 లక్షలు. అలాగే పరిశ్రమల ద్వారా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1,02,000. అలాగే ఎంఎస్ఎంఈ రంగంలో 32,79,000. టోటల్గా 40 లక్షల మందికి పైచీలక గవర్నమెంట్ అండ్ లార్జ్ అండ్ మీడియం స్కేల్ అండ్ ఎంఎస్ఎంఈలు గవర్నమెంట్ పరంగా రిక్రూట్ అయింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పరంగా. ఇది 19 to 24 ట్రాక్ రికార్డ్. ఇది యువశక్తి నిర్వీర్యం అని వాళ్ళు చెప్తున్న కబుర్లకి ఎంప్లాయ్మెంట్ ఈస్ వెరీ క్లియర్లీ క్రియేటెడ్. రెండోది మీరు ఇంకోటి గవర్నమెంట్ విషయం ఏంటంటే మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి గురించి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. 13% ఉన్నది ఇప్పుడు వేకెన్సీ. 10% ఉంటేనే డిఎస్సి కండక్ట్ చేయమని రూల్ ఉంది. మరి ఎందుకు రిక్రూట్ చేయట్లే? తొలి సంతకం దాని మీదనే పెట్టారు. ఎంత నోటిఫికేషన్ ఇవ్వాలా? 16,347 పోస్టులు ఉంటే ఎంతమందికి ఇచ్చారు? 10,000కి ఇచ్చారు. మీరు వైద్య కళాశాలలో మీకు ఇప్పుడు దిక్కు దివానా లేదు. ఆంధ్రప్రదేశ్ కి లేదా? ఏంటి లేదు, 700 సీట్లు వదిలేశారు ఈసారి. ఓకే, వీళ్ళు తెలుగు తక్కుతానికి. మరి క్యాన్సర్ యూనిట్స్ కూడా ఇప్పుడు లేనట్టే కదా? లేనట్టే. ఓకే, దగ్గర దగ్గర ప్రత్యక్షంగా అంటే ప్రైవేట్ సెక్టర్ ఇవన్నీ కలిపి 2,500 సీట్లు వదిలేశారు. 700 గవర్నమెంట్ ఇది అనుకుంటే. ఇప్పుడు మీరు రాజకీయాలకు అతీతంగా చదివించుకునే 2017-19లో టీడీపీ ప్రభుత్వంలో 16.79 లక్షల మంది విద్యార్థులకి 1,778 కోట్ల బకాయిలు పెడితే ప్రభుత్వం రాగానే 19 to 24 టెన్యూర్లో చూసుకుంటే 5 ఏళ్లలో జగనన్న విద్యా దీవెన కింద 12,809.68 కోట్లు, వసతి దీవెన కింద 4,275.76 కోట్లు ఇచ్చారు. అంటే టోటల్ 18,663.14 కోట్లు ఇచ్చారు. అంటే విద్యార్థులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్ గా క్లియర్ చేసింది ఏవైతే బకాయిలు అదే 5 years టెన్యూర్లో ఇంక్లూడింగ్ వాళ్ళు 1,778 కోట్లతో కలిపి టోటల్ గా 18,663.44 కోట్లు. చూసుకోండి, ఇవన్నీ ఎక్స్చెక్కర్ నుంచి బయటకు వెళ్ళినాయి. ఓకే, 19 to 20, 20 to 21, 21 to 23, 21 to 22, 22 to 23, 23 to 24 బడ్జెట్లు చూసుకుంటే ఒకసారి యాక్యురేట్ ఫిగర్స్ వస్తాయి ఇయర్ వైజ్గా. సో యువశక్తి నిర్వీర్యం అని మీరు చెప్పిన మాటలకి 40 లక్షల పైచిలుగా ఉద్యోగ కల్పన ఏది రాష్ట్ర ప్రభుత్వంలోనూ, తర్వాత పరోక్ష ఉద్యోగాలు ఎంఎస్ఎంఈలో కానీ లేకపోతే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్లో. దిస్ వాట్ ఐ బీన్ కంటిన్యూస్లీ రిపీటెడ్లీ టెల్లింగ్ దట్. ఇంకా మీరు ఏం చెప్పుకుంటారో చూడండి. ఇది కాక మీకు ఇంకొక సర్వేలో స్త్రీ శక్తి గురించి గత బడ్జెట్, ఇది ఈ బడ్జెట్ కాకుండా ముందు బడ్జెట్లో గతిశక్తి స్త్రీ శక్తి అనుకుని తెగ చెప్పారు నరేంద్ర మోడీ గారు. అదొక డేటా రిలీజ్ అయింది. మీరు గమనిస్తేనమ్మా, దేశం మొత్తం మీద 41% ఆడపిల్లలు రుణాలు తీసుకున్నారు. అది ఏ రూపంలో? వాళ్ళ ఇండివిజువల్ ప్రాస్పరిటీ కోసం. అంటే వాట్ యు కాల్, ఇప్పుడు ఉదాహరణకి డ్వాక్రా మహిళల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆయనలో చేసిన దగ్గర, వీళ్ళు 0 వడ్డీ పథకాలు ఇలాంటివన్నీ చూసుకున్న దగ్గర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో 5 ఏళ్లలో మీరు గమనిస్తే 44% తీసుకున్న దాంట్లో ప్రోత్సాహకాల రుణాలు తీసుకున్న దాంట్లో తమిళనాడు ఉంటే 31%తో మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఓకే, ఎలా అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ అనుకుంటే తమిళనాడు అందరికన్నా ఫస్ట్ 44% తీసుకుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ 41%. ఏది లోన్లు మహిళలు, అది ఏ రూపంలో? వ్యక్తిగత రుణాలు 49%, బంగారు రుణాలు 70%, వ్యాపార రుణాలు 65%, వ్యవసాయ రుణాలు 64%. దేశం మొత్తం మీద
అందులో ఆంధ్రప్రదేశ్లో వ్యక్తిగత రుణాలు 42%, బంగారు రుణాలు 17%, వ్యాపార రుణాలు 18%, వ్యవసాయ రుణాలు 13%. దిస్ ద సక్సెస్ నరేషన్ ఆఫ్ మహిళా శక్తి ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మహిళా ప్రోత్సాహకాల మీద ఎంత ఎంఫసైజ్ చేసుకున్నారో చూసారు. అమ్మ ఒడి, ఉమ్, ఇవన్నీ విద్యాదేవన్ ఇవన్నీ కూడా ఆడపిల్లల అకౌంట్లోనే వేశారు అవును. డిబిటీ పథకం ద్వారా. సో ఎంపవర్మెంట్ ఆఫ్ మహిళా శక్తి మీద ఎంత ఫోకస్ చేసిందో టెన్యూర్ ఆఫ్ 19 to 24 గవర్నమెంట్ ఇది చూడండి. ఆస్తిపై రుణం 36%లో 2019లో వాటాలో 2% పెరుగుదల వచ్చింది నేషనల్ వైడ్గా. ఉమ్, క్రెడిట్ భాగస్వామ్యం. అలాగే వ్యవసాయ రుణంలో 26% తీసుకుంటే 2019 వాటాలో 5% పెరుగుదలకి ఆంధ్రప్రదేశ్. వ్యాపార రుణంలో 25%లో 2% మందే. వాణిజ్య వాహనంలో 19% అనుకుంటే 4%. సో దీస్ ఆర్ ఆల్ సక్సెస్ నేరేషన్స్. ఇది యూత్ ఎంపవర్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ థింగ్. ఇది మొనాటమీ బ్రేక్ అయింది కాబట్టి వాళ్ళ ఉద్యమం చేస్తున్నారు. మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఇవ్వలే. ఉమ్, ఎలకేషన్స్ కూడా లేవు. ఏదో లాస్ట్ ప్రభుత్వం లాగా కంటి తుడిపి చర్యలు లాస్ట్ 2-3 months ఇస్తారన్నప్పుడు అపోజిషన్ పార్టీగా ఖచ్చితంగా గెలవనిపించాలి కదా. అవును. అందులో మీరు గతంలో మీరు ఇచ్చిన 634 గ్రాముల్లో శతకోట్లింగాలో బోల్డింగం అనుకోవడానికి లేదు కదా. ఈసారి బుల్లెట్ గన్లు దిగే లేదా అన్నట్టు మీరు పెట్టిన ఆరిట్లో ప్రైమ్ ఆఫ్ నిరుద్యోగ వృత్తి కదా. నవరత్నాలను హేళన చేసి ఆరు 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 అది కాక మహిళా శక్తి గురించి మీరు చాలా బాగా చెప్పుకున్నారు. 19 ఏళ్ళు దాటిన 18-19 ఏళ్ళ పిల్లల దగ్గరించి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరు 1500 ఇస్తానని చెప్పారు. 1800. ఉమ్, మరి అవన్నిటి మీద ప్రశ్నించాలి కదా. అదే రేపు సారాంశం సామర్థ్యం. ఒక అపోజిషన్ పార్టీగా మీరు స్థానం ఇవ్వకపోవచ్చు, ఏమనంటే వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించవచ్చు కదా. ఎవరికి తెలీదు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి లేదా. ఇప్పటిదాకా 9 నెలల్లో 4 సార్లు ప్రజలు ఉద్యమాలని అపోజిషన్ పార్టీ కండక్ట్ చేస్తుంటేనే దట్ ఇట్ సెల్ఫ్ షోస్. లా అండ్ ఆర్డర్ విషయంలో మరి చెప్పే అక్కర్లేదు. మీరే చెప్పారు అసెంబ్లీ వేదికగా. ఇంత చెప్పే మా అనితమ్మే చెప్పింది 18,309 కేసులు ఆడపిల్లల మీద ఈ 9 నెలల టెన్యూర్లో అయ్యాయని. ఇంకేం చెప్పాలా. ఓకే. సో రేపు ఖచ్చితంగా ఇది ఫోకస్ చేయాలి వీళ్ళు అనుకున్న ప్రకారం విజయసాయి రేపు ఏమైనా అట్లా రిటర్మెంట్ ఎక్స్క్యూజ్ వస్తుందో లేదో చూడాలి. ఓకే. నాకు తెలిసి పిల్లగానే వెళ్ళడానికి ఆయన సిబిఐ ఈడీ కేసులు ఎన్ని చూసి ఉంటాడు ఇలాంటివి. అరే రేపు ఖాళీ లేదు, ఎల్లుండి ఎప్పుడు వస్తానని చెప్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.